హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా మమ్మీ దొండకాయ కర్రీ చేసింది. ఎలా చేసిందో చూసేయండి. లెట్స్ స్టార్ట్ కుకింగ్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఉద్దిబ్యాళ్ళు, ఒక 5 to 6 ఎల్లిపాయలు ఇవన్నీ యాడ్ చేసేసి ఒక 1 minute అలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి ఒక 2 minutes పాటు బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అందులోకి కరివేపాకు యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత అయితే పెట్టేసేయాలి ఒక 2 minutes. తర్వాత మూత తీసి అది బాగా మిక్స్ చేసి అందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదా, అవైతే యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసేసుకొని అది మొత్తం మిక్స్ చేసుకోవాలి. అలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసేయాలి ఒక 2 to 3 minutes. తర్వాత మూత తీసి అందులోకి టమాటోస్, కొబ్బరి పొడి, ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసి కారం కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత అందులోకి తగినంత వాటర్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసి మూత అయితే పెట్టేసేయాలి ఒక 8 minutes దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసిన తర్వాత ఆయిల్ సపరేట్ అయినప్పుడు కర్రీ అనేది రెడీ అవుతుందని అనమాట. ఇంకా అందులోకి కొత్తిమీర వేసేసి 2 minutes పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేస్తే దొండకాయ కర్రీ రెడీ. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.